హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు జున్ను పాలతో జున్ను ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. బిగినర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఈ వీడియోలో 3 రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడే వచ్చిందనమాట జున్ను. ఫస్ట్ డే జున్ను ఫ్రెష్గా ఉంటుంది. సో సెకండ్ డే థర్డ్ డే ఏమవుతుందంటే అది కొంచెం పాలు పల్చగా ఉంటాయి. సో జున్ను అనేది త్వరగా రాదనమాట. సో ఇక్కడ నేను కొన్ని పాలు తీసుకుంటున్నాను. మిగతావి ఏంటంటే ఫ్రీజర్లో పెట్టేసి గడ్డగట్టించేస్తాను. సో అలా చేయడం వల్ల 3 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. మామూలుగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు దొరకవు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా గడ్డగట్టించేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి వీలు ఉంటుందని అలా పెట్టేసాను ఫ్రీజర్లో. సో ఈ పాలని ఇప్పుడు నేను 2 వేస్లో చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ బెల్లం పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1 కప్ మిల్క్ అనుకోండి, మీరు 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 1 కప్కి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. అంటే 1:1 రేషియోలో యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే. సో మేమైతే మా ఇంట్లో స్వీట్ అనేది చాలా తక్కువే తింటాము, అంటే లైట్గా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను 3/4 యాడ్ చేశాను. తర్వాత ఏంటంటే ఇందులో నేను కొంచెం మిరియాలు, ఒక 4-5 మిరియాలు దంచుకుంటున్నాను. సో దాంట్లో వేయడానికి ఫ్లేవర్ కోసం. అలాగే ఏంటంటే ఈ పాలు నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 3 కప్స్ జున్ను పాలకి 1 కప్ నార్మల్ మిల్క్ అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. సెకండ్ డే థర్డ్ డే మిల్క్ అయితే ఏమి యాడ్ చేయనవసరం లేదు. సో నాది ఫస్ట్ డే కాబట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేయడం లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేస్తున్నాను, ఇంకా ఎక్కువైపోతుందని. తర్వాత ఇందులో నేను దంచుకున్న మిరియాలు వేస్తున్నాను. సో ఫ్లేవర్ బాగుంటుంది. చాలామంది ఏంటంటే శొంఠి పొడి వేసుకుంటారు, ఎలాచి పౌడర్ వేసుకుంటారు. సో నాకు ఇలానే ఇష్టం అనమాట, అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి యాక్చువల్గా ఆవు పాలు, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. సో షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్నాక ఒక కేక్ బౌల్ తీసుకున్నాను. అంటే ఏదైనా సరే ఒక అల్యూమినియం పాత్ర కానీ ఏదైనా తీసుకొని వెడల్పుగా ఉండేది. సో నేను ఇడ్లీ కుక్ చేసినట్టు స్టీమ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టాను. స్టాండ్ పెట్టి ఈ జున్ను పాలు ఏదైతే పోస్తామో గిన్నె అది పెట్టేస్తాను. సో అప్పుడు మనకి చీజ్ కేక్ లాగా అవుతుంది. సో ఇందాక కలిపిన పాలన్నీ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ వచ్చేసి ఇలా చీజ్ కేక్ లాగా చేస్తాను, ఇంకోటి హాఫ్ వచ్చేసి నార్మల్గా విరగొట్టేస్తాను స్టవ్ మీద పెట్టి. మీరు ఇలా చేసేటప్పుడు ఏంటంటే షుగర్ అనేది బాగా కరిగిపోవాలి, లేదంటే అడుగునున్న భాగం స్వీట్గా ఉండి పైన చప్పగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి షుగర్ బాగా కరిగించేసేయాలి. తర్వాత కరుగుతుందిలే అనుకుంటే అది కరగదు. తర్వాత వచ్చేసి దీన్ని నేను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. సో ఇంకొచ్చేసి ఇటువైపు స్టవ్ మీద ఈ జున్ను పాలు అనేది పెట్టేస్తున్నాను. సో మీరు చూడండి, చూస్తుండగానే విరిగిపోతాయి పాలు. ఇదైతే చాలా సింపుల్గా కుక్ అయిపోయిందండి, మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. సో అలాగే స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చాలు, అదే కుక్ అయిపోతుంది. సో జున్ను పాలు అంటే ఇష్టం ఉండడం వల్ల ఎవ్వరు ఉండరండి, దొరకవు. కానీ లేదంటే బాగా ఫ్రీక్వెంట్గా తింటాం మేమైతే, కానీ దొరకవు మాకు. సో ఇప్పుడు వచ్చేసి మాకు ఊరి నుంచి వచ్చాయి 2 లీటర్స్. సో ఇవే సేవ్ చేసుకొని కావాల్సినప్పుడంతా చేసుకుంటాము. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, పాలు ఆటోమేటిక్గా విరిగిపోతాయి. సో మీకు సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మిల్క్ అయితే మీకు అంతగా విరగదనమాట, చాలాసేపు మనం హీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ డేదే కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే చాలు.
చూసారు కదా, మనకి జున్ను అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. అంతే అండి, చాలా సింపుల్గా మనకి ఒక 8 to 9 మినిట్స్లో అయిపోతుంది ఇది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి నేను చెక్ చేస్తున్నాను మధ్య మధ్యలో అది అయిందా లేదా అనేసి. మీరు నార్మల్గా ఫోర్క్ తీసుకొని దాంతో టెస్ట్ చేయొచ్చు. సో ఫోర్క్ కనుక అతుక్కోనట్లయితే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్లే. సో నాకు ఇంకా రెడీ అవ్వలేదు, నేను అందుకే ఒక 2-3 టైమ్స్ చూస్తున్నాను. సో నేను ఈ మెథడ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం, అందుకనేసి నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ చూస్తున్నాను. సో ఇదైతే మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్లే. ఇంకా దీన్ని రిమూవ్ చేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, గడ్డగా ఎంత బాగా రెడీ అయిందో చూస్తుంటేనే మీకు ఐడియా వస్తుంది. సో ఇదేం లేదు, ఒక నైఫ్ తీసుకొని, నైఫ్ కానీ స్పూన్ కానీ దేంతో అయినా సరే తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. చాలా బాగా ఎమ్మీగా ఉందండి తింటే కూడా. సో చూస్తున్నారు కదా, సైడ్స్ అంతా రిమూవ్ చేసేసి నేను మామూలుగా ఘాట్లు పెట్టి కట్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే ఇది సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. సో షేప్ రాకపోయినా పర్వాలేదు, ఇది వచ్చేసి మామూలుగా జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా, అందుకని చెప్పి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదనమాట. సో కాకపోతే పీసెస్లా కట్ చేస్తే ఏంటంటే ఫోర్క్తో తినేస్తారు ఇంట్లో వాళ్ళు వేసిస్తే. సో అందుకనేసి నేను ఈ టైప్లో చేయడానికి ఇష్టపడతాను ఎక్కువగా. ఇంకా ఈ రెండు కూడా నేను బౌల్స్లో వేసి ఇంకా సర్వ్ చేసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెథడ్ చూపిస్తాను నేను. యాక్చువల్గా నాకు ఈ రెండింటికన్నా చాలా ఈజియెస్ట్ మెథడ్ అనిపించింది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఎక్కువ టేస్టీగా ఉండేది మాత్రం ఇలా పాలు విరిగొట్టి చేసాం కదా జున్ను, అదే నాకు ఎక్కువ టేస్టీగా అనిపించింది వీటికన్నా కూడా. సో మా హస్బెండ్కి వచ్చి నేను ఇప్పుడు చూపిస్తాను థర్డ్ మెథడ్, అదే నచ్చిందంట. సో ఈ ఇడ్లీ కుక్కర్లో చేసిన దానికంటే కూడా ఇప్పుడు చూపించే మెథడే చాలా ఈజీగా కూడా ఉంది, మీరు అది ట్రై చేయొచ్చు. సో మనము దాని గురించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. సో చూసారు కదా జున్ను ఎంత ఎమ్మీగా ఉందో చూసేదానికి. ఇది మీరు ఒకేసారి తినలేకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ తర్వాత రోజు కూడా తీసి తినచ్చు, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి సేమ్ మిక్స్చరే అండి. నేను నార్మల్గా ఇలాగ ఒక బాక్స్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంకో రోజు చేసుకున్నాం అనమాట. సో ఒకే రోజు అంత తినలేము కదా. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో అడుగున కొంచెం వాటర్ వేసి దాంట్లో పట్టేంత గిన్నె తీసుకొని సేమ్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. సో కాకపోతే దాంట్లో నేను ఇప్పుడు మిల్క్ యాడ్ చేశాను. సో ఫ్రీజర్లో పెట్టాను కదా, మరి మిల్క్ అనేవి చిక్కగా అయిపోయాయి అనమాట. అందుకని దాన్ని కొంచెం దాంట్లో మిల్క్ యాడ్ చేసి దాన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది. సో ఇది మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. స్వీట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా కూడా వచ్చింది బాగా. సో ఇది కూడా అంతే, సేమ్ మనం ఇందాక కట్ చేసినట్టు పీసెస్గా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ మెథడ్ని మనం ట్రై చేయొచ్చు. దీని గురించి మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా మిక్స్ చేసేసి కుక్కర్లో పెట్టేయడమే కదా. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టేటప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసి పెట్టండి. నేను యాక్చువల్గా హడావిడిలో మర్చిపోయాను, కాకపోతే నాకు ఎక్కువ పైన వాటర్ అనేవి ఏమీ ఫామ్ అవ్వలేదు. సో ఏదో 1 or 2 డ్రాప్స్ అలా ఉన్నాయంతే. సో ఇంక ఇది కట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జున్ను అనేది. ఇలాగ మనం ఎప్పుడైనా సరే జున్ను పాలు ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఒక 3 months వరకు ఈ జున్నుని ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రతిసారి దొరకదు కాబట్టి
చూసారు కదా, నేను ఇలా కట్ చేసేసి బౌల్లోకి వేసుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కావాలి అని తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేసుకుంటే చాలు. సో తినేయచ్చు అనమాట హ్యాపీగా. దీంట్లో ఏంటంటే మిల్క్ యాడ్ చేయడం వల్ల అడుగున వాటర్ వచ్చేసింది. సో మిల్క్లో కూడా ప్యాకెట్ మిల్క్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో కాబట్టి వాటర్ వచ్చింది. సో మిల్క్ యాడ్ చేయకపోతే ఒట్టి గడ్డ జున్ను వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.